స్వార్థమా, స్వనీత, లేకపోతే ఇంకేమన్నా గుంప? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం నేను ఒక ప్రసంగం విన్నాను. ఆ ప్రసంగంలో వారు చెప్పినటువంటి ఉపమానమును వివరించి, యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానమును వివరించారు. అందులో 3 రకాల గుంపుల గురించి మాట్లాడారు. మంచి సమరయుని ఉపమానంలో ఈ 3 గుంపులు మనకి కనబడతాయి. ఒకరు దొంగల గుంపు. దొంగలు ఆ వ్యక్తిని దొంగతనం చేసి కొర ప్రాణంతో విడిచిపెడతారు. రెండో గుంపు, వారు వెళుతూ ఈ గాయాలతో పడున్నటువంటి ఇంచుమించు చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి దాటి వెళ్ళిపోయినటువంటి గుంపు. మూడో గుంపు ఎవరిదంటే మంచి సమరయుని గుంపు. వారు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానమును బట్టి లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాటను బట్టి ఆయన దగ్గర, సమరయుని దగ్గర కట్లు, ఒడ్డుముక్కలు, కట్లు కట్టడానికి ద్రాక్షారసము, నూనె ఉన్నట్లుగా రాయబడుతుంది. వీటితో ఆ రోగి గాయాలను కట్టి తర్వాత కొంచెం సేద తీర్చి ఆయనకు ఉన్నటువంటి వాహనం ఆ గాడిద మీద ఎక్కించుకుని, మరి ఇన్ కీపర్ అని ఇంగ్లీష్లో అన్నారు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అప్పచెప్పి, ఈయన జాగ్రత్తగా చూడండి, నేను మరలా వచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టినంతా నేను తిరిగి ఇచ్చేస్తాను. కనుక ఈ 3 గుంపుల్లో సాధారణంగా మనం ఏదో గుంపుకు చెందిన వారిమే. దొంగల గుంపు ఎప్పుడు కూడా నీదంతా నాది అనే గుంపు. నీ గుంపు అలాంటి గుంపు కాదు కదా. అంటే ఇంటి ప్రక్కవారు ఒక గ్లాస్ పంచదార ఇచ్చారనుకోండి, మరలా గ్లాస్ తిరిగి వెళ్తుందా? లేకపోతే ఎవరైనా ఏదైనా డిష్ ఇచ్చారనుకోండి, ఆ డిష్ మళ్ళీ వెళ్ళదా? అంటే నీదంతా నాది అనుకునే గుంపు స్వార్థం. దొంగల గుంపు స్వార్థం కూడా కాదు, దొంగల గుంపు. రెండో గుంపు, నీ గాయాలు నీవి, నీ బాధ నీది, నా బాధ నాది, నా భక్తి నాది అనుకునే స్వనీతి. ఈ గుంపుకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు. మూడో గుంపు ఎవరంటే నాదంతా నీది. యేసు ప్రభువారు ఆయన రక్తం, ఆయన ప్రాణం మనకు అర్పించి, మనకు త్యాగం చేసి, మనల్ని బాగు చేసి అనేక మందికి ఉపయోగపడే పాత్రలుగా చేశారు. నేను అనుకుంటాను 4వ గుంపు కూడా ఉంది. ఈ 4వ గుంపు ఏంటంటే నీదంతా మంది. ఈ గుంపులో ఒక్కొక్కసారి, నన్ను క్షమించండి, విశ్వాసులు కానీ సేవకులు కానీ కనబడుతుంటారు. ఎందుకంటే భక్తి చేస్తారు, స్వనీతి పరులు అంటే నీదంతా నాది అంటారు. లేదా దొంగల గుంపులాగా, నన్ను క్షమించండి, నీదంతా నాది అనుకునేది దొంగల గుంపు. కానీ స్వనీతి పరులు నీది నీది, నాది నాది అనుకుంటారు. ఇది దొంగ భక్తి. కానీ భక్తులుగా కనబడేవారు ఏం చేస్తారంటే నీదంతా మంది. చాలాసార్లు ఇలాంటి వారు సేవకులు చాలామంది కనబడుతుంటారు. అలాంటి వాడు కాదు కదా నువ్వు, అలాంటి వ్యక్తివి కాదు కదా. మనము మంచి సమరయునిగా మన దగ్గర ఉన్నది ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు మన జీవితాలను బాగు చేశారు. ఈరోజు ఉదయం నీవు ఏ గుంపుకి సంబంధించినటువంటి వ్యక్తివి? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే నిస్వార్థంగా బ్రతకవలసినటువంటి బాధ్యత నీ భుజాల మీద మోపబట్టమే కాదు, అందుకే నీకు ఆయన అగాపే ప్రేమను చూపించాడు. దేవుడు అటువంటి ప్రేమతో మరలా నిన్ను నింపి పురుకల్పి నిన్ను వాడుకొనును కాక. పరిశుద్ధుడ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని బలమైనటువంటి పాత్రలుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.